దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో చక్కగా ఆరాధన క్రమాన్ని నిర్వహిస్తూ మరి అన్ని పరిస్థితులలో సహాయ కాపరిగా మంచి సహకారం అందిస్తూ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్న పాస్టర్ నీల్ ఆమ్స్ట్రాంగ్ గారికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ ముసుగు ఎందుకు పెట్టుకోవాలి అంటే చెప్తున్నా, నాలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే నేను నీకు ఎదుటోళ్ళకి అంటకుండా నేను ప్రొటెక్ట్ చేస్తాను అని, ఐ ప్రొటెక్ట్ యూ అనేది ఈ ముసుగు సందేశం. కాబట్టి మరి ఇది మనకున్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీని సూచిస్తుంది. చాలా సంతోషం. అది నేను ముసుగేసుకొని బోధ చేసేది కష్టం కాబట్టి పాస్టర్ గారు నాకు ఒక పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మనవి. ఈ కరోనా గురించి కొన్ని విషయాలు ఏంటంటే, అనవసరంగా మీరు ప్యానిక్ కావద్దు. డైలీ 900 కొత్త కేసులు వస్తున్నాయి. నిన్న 1000 దాటింది. ఆ కొత్త కేసులు, కొత్త పాజిటివ్ కేసులు అనే నంబర్ చూసి ప్యానిక్ కావద్దు. డైలీ ఒక 1000 మంది కొత్త వాళ్ళకు వచ్చినట్టుగా రిపోర్టు కన్ఫర్మ్ అవుతుంది, కానీ డైలీ 900 మంది చావడం లేదు. చచ్చిపోయేటోళ్ళు 2, 3, 4, 100కి ఒక 4 లేక 5 చచ్చిపోతున్నారు. ఇక్కడ కరోనా వచ్చిన వాళ్ళు చచ్చిపోవడం లేదు, రెసిస్టెన్స్ లేని వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇమ్యూనిటీ లేని వాళ్ళు చచ్చిపోతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోండి. ఉపవాస ప్రార్థనలు అస్సలు చేయొద్దు. కరోనాలో మనం ఒక వ్రతము పూనాలి, తప్పకుండా నాన్ వెజ్ వ్రతం. వీలైతే ప్రతిరోజు, లేకుండా దినం తప్పి దినమైన నీసు తప్పకుండా పడాలి. ఏసునాథ నీసు పాద అని ఒక పాట ఉన్నది. అంటే క్రైస్తవులు తప్పకుండా నీసు తినాలని ఒక ప్రసంగం చేసినట్ట దాని గురించి. ఇప్పుడు ఏంటంటే నో వెజిటేరియన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అట్లీస్ట్ ఎగ్ అన్న, ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తినండి, అన్ని పాలు తాగండి. ఇది నేను కొంచెం హాస్యోక్తిగా చెబుతున్నప్పటికీ సీరియస్ అడ్వైస్. ఇఫ్ యూ ఈట్ వెల్ అండ్ ఇఫ్ యువర్ రెసిస్టెన్స్ బాడీ ఇమ్యూనిటీ ఈజ్ స్ట్రాంగ్, కరోనా విల్ నాట్ డూ ఎనీ హార్మ్. నీకేమీ హాని చేయదు. అది వస్తే కూడా నీ బాడీ తనకున్న సొంత ఇమ్యూనిటీ సిస్టమ్ బట్టి యాంటీబాడీస్ క్రియేట్ చేసుకొని వెళ్ళగొట్టేస్తుంది. మనలో చాలామందికి ఆల్రెడీ వచ్చి మనకు తెలియకుండా వెళ్ళిపోయి కూడా ఉంటుంది. ఎస్, ఇట్ హాస్ కమ్ అండ్ ఇట్ హాస్ గాన్ అండ్ యూ డోంట్ నో, బికాజ్ యు ఆర్ ఏ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ యువర్ బాడీ. కరోనా అంటే పెద్ద అయ్యో ఇట్లా గాబరు భయంతో చచ్చిపోతున్నారు. కరోనాతో కాదు, అస్సలు భయపడొద్దు, కానీ జాగ్రత్తగా ఉండాలి. భయపడొద్దు కానీ కేర్లెస్గా ఉండొద్దు. చాలా సంతోషం. మరి ఇంతవరకు అయితే దేవుడు అగాపే ఫ్యామిలీ అంతట్లో ఎవరు కూడా కరోనా బారిన పడి చచ్చిపోలేదు, అందరూ బాగున్నారు. ఒక ఆయనకు కేరళ డీజీపీయా చనిపోయినాడు. ఆయన ముంబై. అయితే పెద్ద మనిషికి ఆయనకు ఆల్రెడీ కొన్ని అంటే షుగరు, బీపీ ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయట. కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేదు. ఈ లోపల కరోనా ఎఫెక్ట్ అయింది, చనిపోయాడు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసే చనిపోయినాడు అని అంటే కరోనాకు పోలీస్ అంటే భయమా? పోలీస్ ఏముంది, ప్రైమ్ మినిస్టర్ ఏముంది, చీఫ్ మినిస్టర్ ఏముంది, అదేదో విడ్డూరంగా చెప్పుకో. పోలీస్ అయితే ఏమున్నది, పోలీస్ అయితే అది ఒక వ్యవస్థలో ఆయన ఒక అధికారి, కానీ కరోనాకు పోలీస్ తెలియదు, మినిస్టర్ తెలియదు.
ఏం పర్వాలేదు. కరోనా గురించి మన స్లోగన్ ఏంటంటే భయపడొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు, అనవసరంగా భయపడొద్దు. ఇప్పుడు ఇదంతా రెడ్ జోన్ అని చెప్తున్నారు, కానీ అంతా మామూలుగానే ఉన్నాయి. ఎక్కడ ఎర్రగైతే ఏం కనపడలేదు నాకు. మనం ఊహించుకుంటే అంత ఎర్రగా ఉంటుంది, లేకుంటే ఆ ఇల్లు ఎల్లోగా ఉంది, ఈ ఇల్లు వైట్గా ఉంది, అదంతా ఒట్టిదే. డోంట్ బీ అఫ్రైడ్ బట్ బీ స్ట్రాంగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. నిర్గమకాండము క్లుప్తమైనటువంటి వాక్య సందేశం కొరకు నేను క్లుప్తంగానే మాట్లాడతాను పిల్లారా. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళగానే ఆస్ట్రేలియా చర్చ్ ఆన్లైన్ లైవ్లో నడిపిస్తాను జూమ్ యాప్ ద్వారా. దేవుని కృప, ఈ కరోనా కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఆస్ట్రేలియాలో ఒక కొత్త చర్చ్ ప్రారంభించాం. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, సిడ్నీలో ప్రారంభమైంది. ఇప్పటికీ 7 ఆదివారాలు అనుకుంటా. వీఆర్ బ్రేకింగ్ బ్రెడ్ ఇన్ ఆస్ట్రేలియా ఎవ్రీ సండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాదాపు 15 మంది అక్కడ కూడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకా అనేక అద్భుత కార్యాలు జరిగినాయి. చాలామందికి బాప్తిస్మాలు అయినాయి. పాస్టర్ స్టీఫెన్ రాజ్, కేరళ చెందినటువంటి పాస్టర్ గారు కూడా, తమిళనాడు స్టీఫెన్ రాజ్ గారు. ఆయన అంటే కేరళ, తమిళనాడు 2 రాష్ట్రాల్లో నేను ఓఫిర్ మినిస్ట్రీస్ ప్రతినిధిగా ఉంటానని చెప్పి వారు ప్రతిష్ఠించుకున్నారు. ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్ ఆర్డైన్డ్ పాస్టర్ ఈజ్ దేర్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు, వర్కింగ్ ఇన్ బోత్ ద స్టేట్స్. అక్కడ పోయి అందరికీ విశ్వ ప్రణాళిక, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం, యుగాంతం పరిచయం చేశారు ఆయన. అలాగే ఇంకొక మొత్తం 3 పాస్టర్స్ ఏమో ఆర్డైన్డ్ అయినారు. ఇంకా వేరే పాస్టర్ కూడా అద్భుతంగా దేవుడు విస్తరణ జరిగిస్తూ ఉన్నాడు. ఇంకా బాప్తిస్మాలు అయితే చాలా జరిగినాయి. ఇంకొక 3 మళ్ళీ రేపు జరగబోతున్నాయి. రేపు కాదు కానీ ఎల్లుండి. రేపు మనము ఇంకొక రెడ్ జోన్లోకి వెళ్తున్నాము, మిర్యాలగూడకి వెళ్తున్నాము. ప్రార్థన చేయండి. ఎక్కడికి పోయినా సరే చేతులు ఎప్పుడు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. తర్వాత బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకపోతే మంచిది. నేను చెప్తున్నాను, వెరీ సింపుల్ చిట్కా. 2 గంటలకు ఒకసారి హాట్ వాటర్, వేడి నీళ్ళు కావాలి అని నేను చెప్తే కొంతమంది వేడి చేసి చల్లార్చి ఇస్తారు నాకు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. నేను అట్లనే వేడి చేసి చల్లార్చిన నీళ్ళు నాకు కావాలంటే నేను అలాగే చెప్తా, బాబు వేడి చేసి చల్లార్చి అని అంటా, కానీ వేడి నీళ్ళు అన్నాను కదా. అందుకే నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని అంటాడు. వేడి నీళ్ళే తాగాల. ఎంత వేడి అంటే టీ లాగా ఉఫ్ అని ఊదుకొని తాగాలి. ఊదుకోకుంటే తాగకూడదు, అంత వేడి నీళ్ళు 2 గంటలకు ఒకసారి తాగాలి. తర్వాత పొద్దున 1, మధ్యాహ్నం 1, రాత్రి 1, ఒక ఫుల్ నిమ్మకాయ, పూర్తి నిమ్మకాయ గ్లాసులో పిండి గోరువెచ్చటి నీళ్ళు దాంట్లో వేసుకొని, ఉప్పు, పంచదార మీ ఇష్టం. రోజు 3 నిమ్మకాయలు మన ఒంట్లో పడితే, రోజు 3 నిమ్మకాయలు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, ఆ రసం మన ఒంట్లో పడితే మీ ఇమ్యూనిటీ చాలా బలపడుతుంది. మీకు కరోనా రానే రాదు. ఈ 2 గంటలకు ఒకసారి హాట్ వాటర్, ఎందుకంటే అది ముక్కులో నుంచి కానీ, కన్ను కొలుకుల్లో నుంచి కానీ, నోట్లో నుంచి కానీ మీ బాడీ లోపలికి వెళ్ళిపోయే జర్నీలో ఇక్కడికి వచ్చి 4 అవర్స్ ఆగుతుంది. ఈ జంక్షన్, గాలి గొట్టం, ఆహారం తీసుకునే గొట్టం, ఈ 2 గొట్టాలు కలిసి ఉన్న జంక్షన్ దగ్గర అక్కడ ఆగుతుంది. ఎందుకో మరి దేవుడు దానికి అట్లా చెప్పినట్లుంది.
అక్కడ ఆగు, తొందరపడి ముందుకు పోద్దని. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగుతాం. ఆగినప్పుడు అది ఊపిరితిత్తుల్లోనికి పోతే మనకు ప్రమాదం. అది ఆహారపు నాళం నుండి లివర్ మీదకి పోతే దానికి ప్రమాదం. లివర్ మీదకి ఇటుపోయింది అనుకోండి, అక్కడ ఉండే జీర్ణ రసాయనాల వల్ల క్రిమి చచ్చిపోతుంది. ఊపిరితిత్తుల్లోకి పోతే అక్కడ దాన్ని చంపే రసాయనాలు ఉండవు కనుక అది మనల్ని చంపేస్తుంది. ఇది పరిస్థితి. కనుక ఈ జంక్షన్లో ఉన్నటువంటి వైరస్ను లంగ్స్లోకి పోకుండా దాని దారి తప్పించి జీర్ణకోశంలోకి మనం పంపిస్తాం. ఇఫ్ యూ కీప్ ఆన్ టేకింగ్ దిస్ హాట్ వాటర్, కరోనా విల్ నాట్ ఎఫెక్ట్ యూ. ఇది మొదలైంది వుహాన్ సిటీ, చైనా. ఈరోజు వుహాన్ సిటీలో ప్రతి ఇంట్లో కరోనా పేషెంట్లు ఉన్నారు. ఎవ్రీ హోమ్ దెర్ ఆర్ కరోనా పేషెంట్స్. కానీ వాళ్ళు లాక్డౌన్ లేదు, ఏం లేదు. షాపింగ్ మాల్స్ అన్నీ ఓపెన్ చేశారు, హోటల్స్ ఓపెన్ ఉన్నాయి, బిజినెస్ అంతా నడుస్తూ ఉన్నది. నార్మల్ లివింగ్ కండిషన్లో ఉన్నారు విత్ కరోనా పేషెంట్స్ ఇన్ ఎవ్రీ హౌస్. ఎట్లా అంటే దే హ్యావ్ లెర్న్డ్ టు లివ్ విత్ కరోనా. కరోనాతో కలిసి ఎట్లా సహజీవనం చేయాలనో వాళ్ళు నేర్చుకున్నారు. ఎట్లా అంటే ఇదే గరం గరం టీ తాగుతుంటారు, గరం గరం నీళ్లు తాగుతుంటారు, ఆఫన్గా ఎక్కువ నీళ్లు తాగడం, టీ తాగడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మామూలుగా బిజినెస్. దర్ ఇస్ నో లాక్డౌన్ ఇన్ వుహాన్. ఈ మధ్య ఎవరు చచ్చిపోవడం లేదు కూడా. కనుక మనం కూడా అదే, నేను తాగుతుంటాను ఖచ్చితంగా. నిమ్మరసము, వేడి నీళ్ళు. ఇంకా టీ అయితే మనకు కరోనా రాకపోయినా తాగుతాం, వచ్చినా తాగుతాం. ఎంత విచిత్రం తెలుసా. నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు. ఊహ తెలిసినప్పటి నుంచి నేను టీ తాగుతున్నా. టీ మంచిది కాదు తాగొద్దు అన్న డాక్టర్లు వేడి టీ తాగండి కరోనా రాదని ఇప్పుడు చెప్తున్నారు. కనుక లోకమంతా ఒకనాటికి నీ మాట వింటుందని దేవుడు చెప్పిన మాట ఇలా కూడా నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నా మాట నేనే వింటున్నా. దేవుని స్తోత్రం. మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక చిన్న పాట పాడుకుందాము. స్తుతి స్తోత్రములు అందరికీ తెలిసిన పాట. ఒకటే చరణం పాడదాం. టు ట్యూన్ అవర్ మైండ్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు యేసు ప్రభునికెల్లప్పుడు. స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు యేసు ప్రభుని. తరతరములలో యుగ యుగములలో యుగములలో ప్రతి హృదయములో స్తుతులు. ఊయా హల్లెలూయా, హల్లెలూయా. మార్గములన్నిటిలో మిన్నా రక్షణ మార్గం యేసన్నా. మార్గములన్నిటిలో మిన్నా రక్షణ మార్గం యేసు. త్వరపడుమా తరుణమిదే, త్వరపడుమా నమిదే, రక్షణ సమయమిదే. స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు యేసు ప్రభునికెల్లప్పుడు.
హల్లెలూయా, స్తోత్రం. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసు నాయన, మా దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక వారముల తరువాత ఇదిగో ప్రభువా, అగాపే సంపూర్ణ సువార్త సంఘము ఈ సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఇక్కడ కూడుకోవడానికి మీరు కృపనిచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచమే కరోనా పేరు వింటే గడగడలాడి భయపడిపోతున్న ఈ ప్రమాదాలతో నిండినటువంటి ప్రమాదకరమైన పరిస్థితులలో ఇప్పటిదాకా మేము బ్రతికున్నాము, బాగున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. మేము, మా బిడ్డలు, కుటుంబాలు, మేమందరం ఆరోగ్యవంతులుగా, సజీవులుగా, ఇంకను మిమ్మల్ని ఆరాధించే ప్రజలుగా కొనసాగగలుగుచున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నాయన, నీకు వందనాలు. ఇంతసేపు అనేక మందిమైన మేము నీ శరీర రక్తముల్లో పాల్గొన్నాము, పాలు పొందినాము. మేము క్రీస్తు ప్రేమలో ఒకటై ఉన్నామని మరోసారి మౌన ప్రకటన చేసుకున్నాము. నీ మరణమును ప్రచురించాం. మా కొరకు నువ్వు చేసిన ప్రేమపూర్వక యజ్ఞమును జ్ఞాపకం చేసుకున్నాం. మమ్మను బ్రతికించడానికి శక్తి కలిగిన మీ దివ్య దేహమును, మీ దివ్య రక్తమును తిని త్రాగాం. ధన్యులమైనాము, నీకు స్తోత్రం. మా తండ్రి, సంఘములో ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. సహాయ కాపరి మిదాసుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ను దీవించండి. ఈ గృహమును తెరిచినటువంటి మిదాసుడు శామ్ అబ్రహాంను ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ యాజ్ ఇండివిజువల్స్ మీరు ఆశీర్వదించండి. మా తండ్రి, మాతో మాట్లాడండి తండ్రి. మా ఆరాధన మీరు అంగీకరించారు, నీకు స్తోత్రం. ఇప్పుడు మేము నడవాల్సిన మార్గం ఏదో మీరు మాకు చూపించమని, నీ వాక్కు పంపించమని, మీ దాసుని మీ శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి, మీ అగ్నితో కాల్చి పుటము వేసి, మీ తైలంతో అభిషేకించి, నీ యొక్క జీవవాక్యములు మీ దాసుని నోట ఉంచి మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రార్థనను గూర్చి ఎన్నో ప్రసంగాలు మనము విన్నాము, వింటూనే ఉంటాం కూడా. రక్షణ పొందిన నీవు ఎందుకు ప్రార్థన చేయడం లేదు? రక్షణ పొందిన నీవు దేవునితో ఎందుకు మాట్లాడడం లేదు? నీ సమస్యలు దేవునికి ఎందుకు చెప్పడం లేదు? ప్రార్థనా జీవితాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రార్థించేవారే క్రైస్తవులు కదా. మోషే ప్రార్థించాడు, అహరోన్ ప్రార్థించాడు, యేసయ్య ప్రార్థన చేశాడు, పౌలు ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు. విసుగక నిత్యము ప్రార్థించమని యేసు ప్రభు వారు మనకు నేర్పించారు. ఎడతెగకుండా ప్రార్థన చేయమన్నాడు పౌలు భక్తుడు. మరి ప్రార్థన చేయాలని బైబిల్ అంతా మనకు ప్రబోధం చేస్తుంది. ఇంకా లూకా 18వ అధ్యాయంలోనైతే ఒక విధవరాలు అన్యాయస్తులకు న్యాయాధిపతి దగ్గర మానక విసుగక గోజాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన విసిగిపోయాడట. అటువంటి విశ్వాసం ఉండాలి మీలో అన్నాడు యేసయ్య. బైబిల్ అంతా ఏమని చెబుతుంది? మీరు ప్రార్థన చేయండి. సమూయేలు ప్రవక్త అయితే ఇశ్రాయేలీయులకు చెప్పాడు, నేనైతే మీ కొరకు ప్రార్థన చెయ్యకపోవుట వలన నేను పాపము చేసిన వాడిని అవుతును. ప్రార్థన చేయకపోవడమే పాపం.
బైబిల్ అంతా ఇలాంటి బోధ మనకు చేస్తూ ఉంటుండగా భక్తులందరూ మీరెందుకు ప్రార్థన చేయట్లేదని అడుగుతుండగా ఇక్కడ యెహోవా దేవుడు అడుగుతున్నాడు, అసలు మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారని. చాలా విడ్డూరమైన విషయం. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అని దేవుడు మోషేని అడగడం. అదేంటి స్వామి, ప్రార్థన చేద్దా? బైబిల్లో నిండా ప్రార్థన చేయమని ఉంది. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? అంతలో యెహోవా మోషేతో ఏమన్నాడు? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అని దేవుడు అంటున్నాడు. షహబాష్, బాగా ప్రార్థన చేస్తున్నావు, నేను నీకు సహాయం చేస్తాను అనాల. కానీ నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయొద్దా అన్నమాట. ప్రార్థన చేయాలన్నా చేయొద్దా? ఇప్పటి నుంచి మనం ఎప్పుడైనా ప్రార్థన చేయలేకపోతే సోమరోళ్ళమై అప్పుడు నిర్గమకాండం 14-15లో దాక్కోవచ్చు. ఇవాళ ప్రార్థన చేసుకున్నావా బాబు అంటే లేదండి. ఎందుకంటే నిర్గమకాండం గుర్తొచ్చింది, ఏల మొరపెట్టుచున్నావు అన్నాడు కనుక నేను బంద్ చేసినాను సార్ అని చెప్పచ్చు. అలాగే బైబిల్లో దేనికైనా అనుకూలంగా కూడా దొరుకుతుంది అన్నమాట. ఎవడైనా ప్రార్థన చేస్తేనేమో లూకా సువార్త 18, వాడు ప్రార్థన చేయనోడైతేనేమో నిర్గమకాండం 14-15. ప్రియులారా, మనం ప్రార్థన చేయడం దేవుని చిత్తమా, ప్రార్థన చేయకుండా ఉండడం దేవుని చిత్తమా అంటే అసలు ఆ ప్రశ్నే పిచ్చి ప్రశ్న, అర్థం లేని ప్రశ్న. ప్రార్థన చేయాలి చేయాలి చేయాలి. మన రక్షకుడు చేసిన ఉపదేశం ఏంటి? విసుగాక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెను అనుటకు ఆయన ఈ ఉపమానం చెప్పాను. కనుక సెకండ్ ఒపీనియన్ లేదు, సెకండ్ క్వశ్చన్ లేదు. వీ హ్యావ్ టు బీ ప్రేయింగ్ వితౌట్ సీజింగ్ ఆల్ ద టైమ్ ఫర్ ఎవ్రీ ఇష్యూ ఎట్ ఎవ్రీ ప్లేస్. ప్రార్థించువాడే క్రైస్తవుడు. ప్రార్థన చేయనోడు అసలు క్రైస్తవుడే కాదు. బైబిల్లో ఎందరో భక్తులు ఉన్నారు. ప్రార్థన చేయని భక్తుడు మనకు కనపడడు. అందరూ ప్రార్థన చేసే భక్తులే. ఇర్మియా, ఏలియా ఆసక్తితో ప్రార్థించగా ఎలీషా కొరకైతే షూనేమీయురాలు ఏమన్నది? మన దగ్గరికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఘనుడు గనక అతనికి మనం ఒక మేడ మీద ఒక ప్రార్థన గది సిద్ధం చేద్దాం. వచ్చి విడిది చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు. గనక ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ దేవుడి మాట ఎందుకు అంటున్నాడంటే, ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, కానీ ప్రార్థన మాత్రమే చేసి చేయాల్సిన మరికొన్ని పనులు చేయడం లేదు. కొంతమంది ప్రార్థనా పరులం అనుకొని ప్రార్థనలో చాలా ఎక్కువసేపు ఉండి ఇంకేం పని చేయరు. ఎందుకురా పని చేయడం లేదని అంటే ఐఎమ్ వెరీ బిజీ, ప్రేయర్స్. కానీ సువార్త చెప్పడు, రోగికి సహాయం చేయడు, పేదలకు సహాయం చేయడు. ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ ప్రేయింగ్ వితౌట్ ఎనీ యాక్టివిటీ, అగైన్ యూ హ్యావ్ గాన్ అస్ట్రే. నేను ప్రార్థన చేస్తాను, పని కూడా చేస్తాను. పని కోసం ప్రార్థన మానొద్దు, ప్రార్థన కోసం పని మానొద్దు. అది సంపూర్ణ క్రైస్తవ్యం. నువ్వు సువార్త ఎందుకు చెప్పలేదు అని అంటే, నేను ప్రార్థనలో ఉన్నానండి అందుకే సువార్త చెప్పలేదు అంటే నువ్వు పెద్ద భక్తులు అన్నమాట. సువార్త బంద్ చేసి ప్రార్థన చేస్తావు. అలాగే క్రైస్తవులందరూ అదే మెట్టు మీదకి వస్తే నిన్ను ఒక మంచి మాదిరిగా తీసుకొని సువార్త బంద్ చేసి అందరూ ప్రార్థన చేస్తుంటే, ఒక పని మనిషిని పెట్టుకున్నాం మా ఇంట్లో. ఆమె రావడమే ప్రైజ్ ది లార్డ్ సార్ అన్నది. నేను సత్యాన్రా బాబు అనుకున్నా. ఎందుకంటే క్రైస్తవులను పనికి పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో నాకు బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. వాళ్ళు పని చేసే తక్కువ వరుసలు కలిపి పని కొట్టి ఆ పని అంతా మనతోనే చేపించి జీతం తీసుకుంటారు.
అందుకే ప్రైజలాడు సార్ అనగానే నాకు భయమైంది. సరే వచ్చింది. పొద్దున్నే పోయి అంట్లు తోమని అడుగుదామంటే ఒక మూలకు షాప్ వేసుకొని ముసుగేసుకొని స్తోత్రం 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 అంట. మాకు అర్జెంటు పని, అవసరమైన కంచాలు అదో ఏదో అడుక్కొని చేసి అంత చేసి మరి వంట చేస్తుందేమో అని పోతే మళ్ళీ హల్లెలూయా 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 ముసుగేసుకుంటే లే ఏం ప్రార్థన వంట చేయాలని అనలేము కదా. ఇక మేమే ఉప్మాను కిచిడినో ఏదో చేసుకున్నాక ఇంత సప్పుడ్లన్నీ అయిపోయినాక అప్పుడు లేచి హల్లెలూయా యేసు నామమున వేడుకొనుచున్నాము ఆమేన్ అని లేచి ఏమన్నా పని చేయాలమ్మా, అన్నీ అయిపోయినాయి తెలుసు ఆమెకు. పని చేయాలంటే ఏం లేదు నువ్వు ప్రేయర్లో ఉన్నావని మేమేమని. అవునా, అయితే నాకు కూడా ఇంత పెట్టండి అమ్మ అని చెప్పి తినేసి ఇక ఎప్పుడు పని చెప్దామన్నా కూడా స్తోత్రం స్తోత్రం అని మేమే పని చేసుకుని నెలంతా అయినాక ఆమెకు జీతం ఇవ్వాలి. కనుక పని ఎగ్గొట్టడానికి కొంతమంది వేసే వేషం. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఎన్ని వేళ మొరపెట్టుచున్నావు, సాగిపొమ్మని ఇశ్రాయేలీలతో చెప్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు మొరపెట్టుచున్నాడు అంటే ఒక కారణం ఉన్నది. ఎందుకు మొరపెడుతున్నాడంటే, ముందుకు పోలేని పరిస్థితి, వెనుకకు పోలేని పరిస్థితి. ముందేమో ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది, మనం ఈత కొట్టేది కాదు. అది సముద్రము అన్నప్పుడు మనం ఈదలేము, ఎర్ర సముద్రాన్ని మనం ఈదలేం. వెనక నుండి ఫరో సైన్యాలు తరుముకొని వస్తూ ఉన్నాయి. ప్రజలు మిక్కిలి భయపడిరి. దయచేసి 10వ వచనం చూడండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఎందుకు మొరపెట్టారంటే భయం వేసింది కాబట్టి మొరపెట్టారు. తప్పించుకోవడానికి వీలైనటువంటి దిగ్బంధములు, అన్ని దిక్కులు బంధించబడ్డ స్థితిలో ఉండిపోయారు కనుక భయపడి మొరపెట్టారు. మరణాపాయం ముంచుకొస్తోంది కాబట్టి మొరపెట్టారు. ముందుకు సాగడానికి అవకాశం లేదు కనుక మొరపెట్టారు. ఎటు తప్పించుకోలేరు, వెనక్కి పోలేరు, ముందుకు పోలేరు. ఫరో సైన్యాలు తరుముకొస్తున్నాయి. వీళ్ళకేమో యుద్ధం అలవాట్లేదు. బరువులు మోయడం, వెట్టి చాకిరీ చేయడం అలవాటు. కానీ కత్తులు కటారులు తిప్పి యుద్ధం రారా చూసుకుందాం అనడం అలవాట్లేదు. 400 పైచిలుకు సంవత్సరాలు, 400 సంవత్సరాల కంటే ఎక్కువ బానిసలుగా ఉన్న జాతి. వాళ్ళకి ఎప్పుడు యుద్ధం అలవాట్లేదు. భయపడిపోయారు, దేవునికి మొరపెట్టారు. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థించాల్సిన సమయం కాదు ఇది. టైం చూసి చేయాలి ప్రార్థన. అయినా పక్కింటి ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ ఇంట్లో అందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎటు పాల్గొని పరిస్థితి. నేను ఇక్కడ ఉన్నాను. అప్పుడు మేము ప్రార్థన కూటం ఉంటే కూడా మధ్యలో లేచి వెళ్ళి నేను ఆ హార్ట్ పేషెంట్కు అటెండ్ అవుతా. తీసుకెళ్ళి మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించి మళ్ళీ వచ్చి మోకరిస్తా. ప్రార్థన మధ్యలో లేచిపోవచ్చు అట్లా అంటే చెప్తారు, పిచ్చోడా ఇదంతా కలిసిందే ప్రార్థన. ప్రార్థన మధ్యలో నుండి నేను లేవడము, వెళ్ళడము, పేషెంట్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, అవసరమైన డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టడం, మళ్ళీ రావడం, ఇదంతా పుట్ టుగెదర్ ఈజ్ మై ప్రేయర్. నువ్వు పెద్ద భక్తుడు అయి ఉండి వాడు సత్య సావని ఏం కాదని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా? నువ్వు మంచి సమరయుడివి కాగలిగిన అవకాశం దేవుడు ఇచ్చాడు. నీ ప్రార్థనలో ఇది భాగం అనుకొని వెళ్ళి నీ ధర్మము నెరవేర్చాడు. భక్తుడంటే సమాజంలో తనకున్న ధర్మములను విస్మరించేవాడు కాదు, తనకున్న సామాజిక బాధ్యతలు విస్మరించేవాడు భక్తుడు కాదు. కుటుంబం పట్ల తనకున్న బాధ్యత విస్మరించేవాడు భక్తుడు కాదు.
భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. భక్తి అంటే భార్యను నెగ్లెక్ట్ చేయడం, భక్తి అంటే ఉద్యోగాన్ని వ్యాపారాన్ని నెగ్లెక్ట్ చేయడం కానే కాదు. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, యు బీ ఎ గుడ్ హస్బెండ్. ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్ అండ్ యు ఆర్ మ్యారీడ్, యు బీ ఎ గుడ్ వైఫ్, ఎ గుడ్ పేరెంట్, ఎ గుడ్ ఎంప్లాయీ. ఉద్యోగివైతే నమ్మకమైన ఉద్యోగివిగా ఉండాలి. నీ ధర్మములన్నీ పర్ఫెక్ట్గా నిర్వహించడము, దేనికి చెందినటువంటి దేనికి అవసరమైన సమయాన్ని, అటెన్షన్, మన ఎనర్జీని దేనికి అవసరమైన దానికి కేటాయించి అన్ని రంగాలకు సమాన న్యాయము చేయని వాడు భక్తుడు కాడు. వాడు ఒక యూజ్లెస్ ఫెలో. చాలా ప్రార్థన చేసినందుకు పోన్లే, భార్య ఎక్కడన్నా పోని, పిల్లలు ఎక్కడన్నా పోని, ఉద్యోగం ఎక్కడన్నా పోని, బలా నమ్మకమైన మంచి దాసుడు అని అన్నాడు ఆయన. అలాగ అనేవాడైతే హనోకుతో నడవడు. హనోకు పిల్లలను కనుచు, అందులో వాల్యూమ్స్ ఉంది ఆ ఒక్క మాట, పిల్లలను కనుచు దేవునితో నడిచాడు 300 సంవత్సరాలు. దయచేసి ఆదికాండము 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం. హనోకు 5 కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కుమారులను కుమార్తెలను అంటే ఎట్లా కన్నాడు ఈయన? భార్య అయితే ఉందిగా, కుటుంబం అయితే ఉంది. భార్య ఉన్న తర్వాత కుటుంబం ఉన్నాక మరి దానికి సంబంధించిన బాధ్యతలు ఉంటాయి. వాళ్ళకి ఆహారము, వాళ్ళ ఆలనా పాలన చూడాలా. ఒక కుటుంబ యజమానిగా సంసార ధర్మము, కుటుంబ జీవిత ధర్మం అంతా నెరవేరుస్తూ భార్యకు న్యాయం చేసి, పిల్లలకు న్యాయం చేసి దేవునితో నడిచాడు. వాడు క్రైస్తవుడు. అంటే మన దేశంలో సనాతన ధర్మం అంటారే, అదేంటంటే భక్తి ఎక్కువైపోతే భార్యను వదిలిపెట్టేసేయాలి. భక్తి ఎక్కువైపోతే అడవిలోకి వెళ్ళాలి, హిమాలయాల్లోకి పోయి చెట్లకు గబ్బిలంలాగా వేలాడబడి తపస్సు చేయాలి. బైబిల్ అది చెప్పలేదు. భక్తి ఎక్కువైతే ఇంకా భార్యను బాగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. భక్తి ఎక్కువైతే పిల్లల్ని ఇంకా కరెక్ట్గా పెంచాలి, క్రమశిక్షణలో పెంచాలి. భక్తి ఎక్కువైనోడు సమాజానికి ఎక్కువ ఉపయోగపడతాడు, కానీ సమాజానికి పనికిరానోడు కాడు. గౌతమ బుద్ధుడు వైరాగ్యముతో తన భార్యను, కొడుకును విడిచి వెళ్ళిపోయిన గొప్పగా చెప్తాడు. అరే పోయినాడు ఆయన సంపాదించిన జ్ఞానమో కాదో అది దేవునికి ఎరుక, కానీ నేనైతే ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఫర్ 2 things. వై ఐఎమ్ నాట్ ఎ బుద్ధిస్ట్ అంటే, మొట్టమొదటి విషయము, ఆయన ఇంత చేసి బయటికి వెళ్ళి బోధి వృక్షము కింద పొందిన జ్ఞానం ఏంటంటే, దుఃఖమునకు కారణము కోరికలు. కోరికలు అనేవి లేకుండా దుఃఖం ఉండదు. అప్పుడు ప్రశాంతంగా జీవించవచ్చు. కోరికలన్నీ జయించి ప్రశాంతంగా జీవించవచ్చు. అంటే నాకు డౌట్ చిన్నప్పటి నుంచి బౌద్ధ సన్యాసిని అడిగాను. నేను సేవకు వచ్చిన తర్వాత గుంటూరు అమరావతిలో అప్పుడప్పుడు ఒక పెద్ద జాతర జరుగుతుంది. అక్కడ ఆయన నాకు గాస్పెల్ చెబుతున్నాడు. యు ఆర్ ఎ పాస్టర్, బుద్ధ షోడ్ ద వే అని నాకు చెప్తున్నాడు ఆయన. సరే బుద్ధ ఏం షో చేసినాడో కానీ మీరు ఏం నేర్చుకున్నారు? బుద్ధుడు నీకు చూపించిన దారి ఏదంటే, కోరికలను జయిస్తే మనశ్శాంతి ఉంటుంది, అప్పుడు ప్రశాంతంగా బ్రతకొచ్చు, దుఃఖం అనేది ఉండదు అంటే. నేను అన్నాను, కోరికలను జయించి ఏ బాధ లేకుండా బ్రతకాలనేది కూడా ఒక కోరికే కదా. మేము ఆ కోరిక కూడా జయించేసినామని చెప్పాను. అవునా, యు ఆర్ కన్ఫ్యూజింగ్ మీ అన్నాడు. యు ఆర్ ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్ బాబు. నా కరెక్ట్, మాకు క్లారిటీ ఉంది. దేవుడు అంటే ఏంటి, మరణానికి ముందు బ్రతుకేంటి, మరణానికి అవతల బ్రతుకేంటి, నాకు క్లారిటీ ఉంది. నేను కన్ఫ్యూజ్ అవ్వడం చేయనక్కర్లేదు. ఆల్రెడీ యు ఆర్ కన్ఫ్యూజ్. నువ్వు పెద్ద కోరిక పెట్టుకొని కోరికలు చేస్తున్నావు అంటున్నావు.
సో దట్ గోస్ అగెయిన్స్ట్ ద లాజిక్, కరెక్ట్ కాదు. మరి ఇన్ని కోట్ల మంది ఎందుకు దాన్ని వెంబడిస్తున్నారంటే ప్రజలు సత్యమునకు చెవి ఇవ్వరు. సత్యము తప్ప ఇంకేదన్నా చెప్పు నమ్ముతాం. ఇది బేసిక్ హ్యూమన్ యాటిట్యూడ్. ఇంకా ఇంకొక రీజన్ నేను అంగీకరించాను బుద్ధుడిని, ఎందుకంటే నువ్వేదో లోకాన్ని ఉద్ధరిస్తానని వెళ్ళిపోయినావు, భార్యను వదిలిపెట్టి, ఆమె పరిస్థితి ఏంటి? అదే క్రీస్తు మార్గం అయితే లోకానికి ఎంతైనా ఉపకారం చేయి, ముందు నీ కుటుంబానికి న్యాయం చేయాలి. అది యేసు ప్రభువు చూపిన గొప్ప మార్గం. నువ్వు ఒక సెక్షన్కి అన్యాయం చేసి ఇంకో సెక్షన్కు మేలు చేస్తాననేది తప్పది. నీకున్న సామాజిక బాధ్యతలన్నిటికీ నీవు సమాన న్యాయము చేసిన నాడే నువ్వు కరెక్ట్గా నువ్వు దేవుని భక్తుడవు, దేవుని సేవకుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నీవేళ మొరపెట్టుచున్నావు అని ఎందుకు అన్నాడు అంటే, కొన్నిసార్లు మొరపెట్టుకుంటున్నామనే ఆ ముసుగులో మనము మన బాధ్యతలను మనం విస్మరిస్తూ ఉంటాం. అది ఒక యాంగిల్లో ఒక పాఠం. ఇక్కడ ఇంకొక యాంగిల్ ఉంది, ఏంటంటే మోర్ క్లోజర్ టు ద ప్రాక్టికల్ సిచ్యువేషన్. అప్పుడున్నటువంటి ఆ యొక్క ప్రాక్టికల్ సిచ్యువేషన్కి ఇంకా దగ్గరగా ఉన్నటువంటి ఒక కోణము ఏంటంటే, ముందుకు సాగలేనటువంటి పరిస్థితి ఉన్నది, ఆటంకములున్నవి, నీ దారి మూసుకుపోయింది, వే ఈజ్ క్లోజ్డ్, ముందుకు సాగే అవకాశం లేదు. అప్పుడు మోషే నీవు ప్రజలకు ఒక సందేశమే అంటున్నాడు. ప్రజలు యాత్ర ఆపేసి నిలబడిపోయారు, ఎందుకంటే పెద్ద ఆటంకం ఉంది. నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు మోషే? వాళ్ళకు ఒక మాట చెప్పు, సాగిపోండి అని చెప్పు. ఆటంకములు ఉన్నప్పుడు నిర్లక్ష్య పెట్టి ఆటంకాలను ఢీకొని అవకాశము లేని పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళే మనస్తత్వం కలిగిన వాడే క్రైస్తవుడు. ఆటంకాలు వస్తాయి, ఆటంకాలను నువ్వు పట్టించుకోవద్దు, ఆటంకాలను చూసి భయపడొద్దు. దేవుడు అప్పగించినటువంటి మార్గంలో నువ్వు ముందుకు సాగేటప్పుడు ఏ ఆటంకాన్ని కూడా చూసి భయపడొద్దు. అవకాశం ఉండదు ఒక్కొక్కసారి, అయినా సరే ముందుకెళ్ళాలి. మంచి ఉదాహరణ యేసు ప్రభు వారు చెప్పారు, చనిపోయి లేచిన తర్వాత చెప్పాడు. సర్వమానవ పాప పరిహారము కొరకు యజ్ఞమై మళ్ళీ లేచిన తర్వాత చెప్పాడు, నా శిష్యులారా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించమని యేసయ్య చెప్పాడు, కానీ సువార్త ప్రకటించడానికి అవకాశము లేని పరిస్థితి ఏర్పడింది. సువార్త ప్రకటనకు ఆటంకం ఏర్పడింది. సువార్త ప్రకటనకు అప్పటి ప్రభుత్వం వ్యతిరేకము, యూదామత నాయకులు, యాజకులు, ప్రధాన యాజకులు వ్యతిరేకం. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 28వ వచనం. 5:28. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను. ఈ నామమును గూర్చి మీరు బోధింపకూడదని మేము ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఖండితముగా ఆజ్ఞాపించారట. 4వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిది గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొనక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. 18వ వచనం.
అప్పుడు వారిని పిలిపించి 4:18 మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదు. సభలు పెట్టి ప్రసంగాలు చేయొద్దు, కనీసం పర్సన్ టు పర్సన్ మాట్లాడనే కూడదు. మీ నోట్లో యేసు అనే పేరు రావద్దు. ఫ్రెండ్లీగా కానీ స్నేహితులతో కానీ యేసు అనే మాట అన్నారంటే మర్యాద దక్కదు, జాగ్రత్త అని గట్టిగా బెదిరించారు. ప్రియులారా, యేసు ప్రభు ఏం చెప్పాడు? సర్వలోకానికి సువార్త ప్రకటించండి. ఇప్పుడు ఈ ప్రధాన యాజకులు ఏం చెబుతున్నారు? సువార్త చెప్పారంటే జాగ్రత్త, మీకు మామూలుగా ఉండదు ట్రీట్మెంటు. మిమ్మల్ని కొడతాము, చంపుతాము, చిత్రవదలు చేస్తాం, జాగ్రత్త అని బెదిరించేశారు. అయినా సరే మీరు కొట్టినా కొట్టండి, చంపినా చంపండి, కానీ ఆ చంపే ఆఖరి శ్వాస ఉన్నంత వరకైతే మేము యేసుని గురించి మాట్లాడక తప్పదు, మేము దేవునికే లోబడతాము, మీకు లోబడమని మొండికేసినప్పుడు ఈ లోకాధికారి అయినటువంటి సైతాను ఇంకా బలంగా రంగంలోకి దిగాడు. సువార్త ప్రకటనలో వీళ్ళు ముందుకు సాగలేని పరిస్థితి కల్పించాడు. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, చూసారా, ముందేమో వీళ్ళు ప్రధాన యాజకులు యూదా మతాధికారులు ఆటంకపరిచారు. ఇప్పుడు రోమా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. రోమా ప్రభుత్వమే సువార్తకు వ్యతిరేకమైపోయింది. సువార్త ప్రకటించిన వాళ్లకు గొప్ప హింస, వాళ్ళని చెరబట్టడము, జైళ్ళలో వేయడము, కొరడాలతో కొట్టడం, బెత్తాలతో కొట్టడం, కొంతమందిని చంపడం, ఆటంకాలు. 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని బిడ్డలారా, ఇంకొక విధమైనటువంటి అద్భుత కార్యం జరిగింది. యూదులకు సువార్త ప్రకటించొద్దు అని ప్రధాన యాజకులు ఆటంకాలు సృష్టిస్తే, యూదులు కానోళ్లకు సువార్త చెప్పడానికి దేవుడి ద్వారాలు తెరిచాడు. సువార్త చెప్పొద్దు అంటే, సరే ఇక్కడ చెప్పొద్దా సార్? యూదులకు చెప్పొద్దా? యూదులు కాని వాళ్ళు కోట్ల మంది, 100 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకు కొర్నేలి ఇంటి ద్వారా సువార్త ఇక్కడ మూసిపెడితే అక్కడికి ఓపెన్ అయిపోయింది. ఈవెన్ అంతకన్నా ముందు కూడా శ్రమ పెట్టి, హింస పెట్టి, ఎక్కడ సువార్త చెప్పొద్దని వాళ్ళను చిత్రవధలు చేసి హింస పెడితే ఈ హింసలు తట్టుకోలేక పారిపోయారు. పారిపోయిన వాళ్ళందరూ మౌనంగా పారిపోలేదు, సువార్త చెబుతూ పారిపోయారు. దయచేసి అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 4వ వచనం, 8:4. చెదరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల, సువార్త ప్రకటించొద్దని ఆటంకపరుస్తూ ఉంటే సువార్త ప్రకటన మాత్రం మానకుండా ముందుకెళ్ళిపోతుంది. ఈ ఊర్లో చెప్పొద్దంటే హింస పెట్టారు, బాగా చిత్రవదలు చేశారు. ఆ దెబ్బలు తట్టుకోలేక పారిపోయి ఎదురుబడ్డ వాళ్ళందరికీ సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. సువార్త బహుగా వ్యాపించింది. యూదులకు చెప్పొద్దంటే అన్యులకు చెప్పడం మొదలైపోయింది. ఇంకా విజృంభించాడు ఈ లోకాధికారి సైతాను. ఎరా, మీరు ఎన్ని హింసలు పెట్టినా సువార్త ప్రకటనలో మీరు ఆగకుండా ముందుకు సాగుతారా? మీరు చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అని. 12వ అధ్యాయంలోకి వస్తే మొట్టమొదట యాకోబు హతసాక్షిగా చంపబడ్డాడు. 12:2 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఒకవైపేమో యెరూషలేములో సంఘానికి చిత్రహింసలు, అక్కడి నుంచి వాళ్ళు పారిపోయి ఎక్కడ చెప్పడానికి అవకాశం లేకపోతే
దేవుడు ఒక రోమన్ శతాధిపతి ఇంట్లో ద్వారం తెరిచాడు. సువార్త వ్యాపిస్తోంది. సువార్త వ్యాపకమును చూసి భయపడి సైతాన్ ఏం చేశాడంటే, ఇట్లా కుదరదురా, ఇక వీళ్ళని చంపడమే దీనికి పరిష్కారం. మొదటి హతసాక్షి అయిపోయాడు స్టెఫను. ఇప్పుడు రెండో హతసాక్షి 12వ అధ్యాయంలో మరి యోహాను సహోదరుడైన యాకోబును రాజైన హేరోదు ఖడ్గముతో చంపించను. చంపిస్తే దాని ఎఫెక్ట్ ఏమిటంటే 24వ వచనంలోకి రండి. 12:24 దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎర్ర సముద్రమును దాటుకొని ముందుకు వెళ్ళమని ఆజ్ఞాపించు అంటే అర్థం ఏంటంటే, ఎర్ర సముద్రము మనకు 2 పాఠాలు నేర్పిస్తుంది. ఒకటేమో సిద్ధాంతపరమైన పాఠం. సైద్ధాంతిక పాఠం ఏంటంటే, ఎర్ర సముద్రము బాప్తిస్మమును సూచించుచున్నది. ఇది డాక్ట్రినల్ లెసన్ వీ హ్యావ్ టు లెర్న్ ఎట్ ద రెడ్ సీ. ఇది ఎక్కడ దొరికింది నీకంటే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో దొరికింది. దయచేసి 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా సంభవించి, ఈ సంగతులు దృష్టాంతములు ఇశ్రాయేలీలకు ఒక్కొక్క మజిలీ ఒక్కొక్క దృష్టాంతం. 10వ అధ్యాయం 11వ వచనంలో దృష్టాంతము అని చెప్పిన ఆ మజిలీలలో సముద్రము ఒక మజిలీ, సముద్రము కూడా ఒక దృష్టాంతము. 2వ వచనంలో అందరూ సముద్రములో బాప్తిస్మం పొందిరి. ఇశ్రాయేలీలందరూ కూడా సముద్రంలో బాప్తిస్మం పొందారు. వారు సముద్రము దాటుట ఒక సాదృశ్యం, ఒక దృష్టాంతం, ఒక ఫిగరేటివ్ లెసన్. ఏంటంటే బాప్తిస్మము ద్వారానే మనము కనాను యాత్రలో ప్రవేశిస్తాం. బాప్తిస్మము ద్వారానే అరణ్య మార్గంలో ప్రవేశిస్తాం. బాప్తిస్మము పొందిన వారు మాత్రమే తర్వాత మన్నాను భుజించగలుగుతారు, పరిశుద్ధాత్మను పొందగలుగుతారు. బాప్తిస్మము ద్వారా నీ రక్షణ ప్రారంభమవుతుంది. బ్యాప్టిజం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ యువర్ లైఫ్ అనే పాఠము సిద్ధాంతపరమైన పాఠం ఎర్ర సముద్రం దగ్గర మనం నేర్చుకోవాలి. ఐగుప్తు నుండి బయటకు వస్తేనే చాలదు, ఎర్ర సముద్రం గుండా వెళితేనే నువ్వు కనాను మార్గంలో ప్రవేశిస్తావు. ఇది పాఠం. ఇంకొక పాఠం ఉంది, అదేంటంటే మోటివేషనల్ లెసన్. నాట్ ఓన్లీ డాక్ట్రినల్ లెసన్. ఎర్ర సముద్రం దగ్గర ఒక మోటివేషనల్ లెసన్ అంటే మనల్ని కార్యోన్ముఖులను చేసే, మనకు మనోబలాన్ని ఇచ్చి ఒక దారిని చూపించేటటువంటి పాఠము ఇక్కడ మనకు నేర్పించబడుతుంది. ఏంటంటే నువ్వు బాప్తిస్మం పొందుతావు నిజమే, రెండో పాఠం కూడా నేర్చుకోవాలి. ఎర్ర సముద్రం దగ్గర ఆటంకములను చూసి ఆగిపోవద్దు. దిస్ ఇస్ ద లెసన్. ఆటంకములను చూసి, ప్రమాదాలను చూసి ఆగిపోవద్దు, సాగిపోతూనే ఉండాలి. దేవుడు అప్పగించినటువంటి సేవ, దేవుడు అప్పగించిన బాధ్యతల్లో ముందుకు సాగాలి. కరోనా వస్తే భయపడి సేవ ఆపేస్తే రేపు మహాశ్రమల కాలంలో ఏం చేస్తాం మరి? ఇదంతా మొత్తం బంద్ పెట్టి కూర్చోవడమేనా? అప్పుడు ఇంకెక్కువ సేవ చేస్తాం మనం. ఎవరైనా భయపడి మూలకు కూర్చుంటారేమో నాకు తెలియదు, కానీ అగాపే సంఘం మాత్రం మూలకు కూర్చోదు, ఇంకా రెచ్చిపోయి సేవ చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రేపు పొద్దున గవర్నమెంటే ఒకవేళ ఉల్టా తిరిగి అసలు అంబేద్కర్ లేదు, రాజ్యాంగం లేదు, ఫండమెంటల్ రైట్ లేదు, ఏమి లేదు, మీరు సువార్త చెప్పొద్దు అని ఇంటికి నాకు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి. అట్లనా సార్, ఈ మధ్య కొంచెం వయసు మీద పడి, కొంచెం బలహీనపడి, కొంచెం సువార్త ఇక నేను చెప్పకుండా ఇంట్లో కూర్చుందాం మేము అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇటువంటి ఆర్డర్ ఇచ్చారు కనుక ఇప్పటి నుంచి రెచ్చిపోతాను సార్. ఇక రెస్ట్ లేదు, ఏం లేదు. నేను బ్రతుకున్నంత వరకు ఇంకా డబుల్ ట్రిబుల్ సువార్త ప్రకటిస్తా. ఎవరు రాను నాకు నువ్వు సువార్త చెప్పొద్దు అంటావా?
దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఏం చేస్తావో చేసుకొని సువార్త చెప్తాను. ఎలా చెప్తావో చూస్తామని వాళ్ళు అంటారు. చూడు ఎలా చెప్తాను. మామూలుగా నేను ఊర్లు తిరిగి చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఫాస్ట్గా సువార్త చెప్పడానికి ఇవాళ టెక్నాలజీ ఉంది, ఇంటర్నెట్ ఉంది, నాకు 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఐఎమ్ కమిటెడ్ టు ప్రీచ్ ద గాస్పుల్, టు స్ప్రెడ్ ద గాస్పుల్. ఐఎమ్ కమిటెడ్. నాకు నువ్వు పుట్టించే ఏ ఆటంకము కూడా నన్ను ఆపడానికి వీలు లేదంతే. ఆపజాలదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యాటిట్యూడ్ ఉండాలి. నేను ఒక విషయం చెబుతున్నా, నీవు చేయడానికి పూనుకున్న ఏ మంచి పనికైనా ఒక ఆటంకం తప్పకుండా ఎదురొస్తుంది. ఆటంకాలు ఎదురు రాకుండా నువ్వే మంచి పని చేయలేవు. ఆటంకాలు తప్పక వస్తాయి. నువ్వు చేయదలచిన పనిలో ఆటంకాలు ఎదురు రాలేదంటే అసలు అది దేవుని కార్యమే కాదు. దేవుని కార్యమే కాదు. ఎందుకంటే దేవునికి విరోధి అయిన సైతాను ఈ గ్రహాన్ని ఏలుతున్నాడు టెంపరీగా. దేవ విరోధి అయిన దుష్టుడు ఈ లోకాన్ని ఏలుతున్నాడు. దుష్టుడు ఏలుతున్న రాజ్యంలో వానికి ఇష్టం లేనటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నావు. ఇది వాని రాజ్యం. ఈ లోకాధికారి వచ్చుచున్నాడని యేసుప్రభు చెప్పాడు. సైతాన్ రాజ్యంలో నువ్వు జ్వరపడి వానికి ఇష్టం లేని పనులు చేస్తున్నావు. వాడు ఊరుకుంటాడా? తప్పకుండా ఆటంకాలు సృష్టిస్తాడు. సువార్త చెబితే ఆటంకం వస్తుంది, సంఘాలు కడితే ఆటంకం వస్తుంది. ఆత్మలను దేవుని రాజ్యంలోకి సంపాదించాలి, రక్షణలోకి నడిపించాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఆటంకాలు వస్తాయి. కళ్ళు కాంపౌండ్ పెడితే ఆటంకం రాదు, ఇంకా ప్రోత్సాహమే వస్తుంది. సారా కొట్టు పెట్టండి, ఎవడన్నా వద్దంటాడు? ఎవరన్నా వద్దంటారా? వా ఎంత గొప్ప ప్రజాసేవకునివి సార్, నీ కాలు మొక్తం, చాలా మంచి సేవ చేస్తున్నారు సార్ మీరు. 2024లో మా ఓటు మీకే సార్. ఇంకా దేశం నిండా కళ్ళు కాంపౌండ్లు పెట్టండి, విషం అమ్మండి. విషం అమ్మితేనేమో దండం పెట్టుకుంటారు, సువార్త చెబితేనేమో ఇదేమో ఇక్కడ ఏం భజన పెట్టినావు సార్ తీసేయి. యెహోవా నామములు లాలించెను హల్లెలూయా స్తుతి మహిమ అని పాడితే అందరూ లేచి ఊరోళ్ళందరూ వస్తారు. వేరే మతం పెట్టావు ఇక్కడ. వాడు వచ్చే దూరం నుంచి వచ్చేటప్పుడు చూసి రికార్డింగ్ డ్యాన్స్ మొదలు పెట్టినాం అనుకో, వచ్చి వాడు అబ్బా ఎంత అద్భుతమైన దేశ సేవ సార్, మేము కూడా కలుస్తాం ఈ క్లబ్లో. పాపం చేస్తేనేమో సహకరిస్తారు, సువార్త చెబితేనేమో వ్యతిరేకిస్తారు. నీకు ఆటంకాలు రావద్దంటే నీవు దుష్టుని సైన్యంలో ఉంటే వాని సైన్యం అంతా నీకు సహకరిస్తుంది. కానీ నీవు ఫరో యొక్క దాస్యము నుండి యేసు రక్తము చేత విడిపించబడి కనాను మార్గంలో సాగి వెళుతూ పరలోక రాజ్య వారసురాలిగా జీవిస్తున్నప్పుడు అన్ని ఆటంకాలే. నువ్వు దేవుని బిడ్డవైతే నీకు అన్ని ఆటంకాలు వస్తాయి. నువ్వు పైకి చదువుకున్నావంటే ఆటంకం, నీవు ఒక మంచి ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, ఎనీథింగ్. ఒక విషయం చెప్తున్నాను, సువార్త సేవ మాత్రమే కాదు, నీ కెరీర్లో కూడా నీకు ఆటంకాలు వస్తాయి. ఎందుకో తెలుసా? నీవు నిజముగా రక్షణ పొంది యేసయ్యకు ప్రతిష్ఠితుడివి, యేసు ప్రభువుకు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి స్త్రీవి నీవైతే, నీకు తెలియకపోయినా సైతానుకు తెలుసు. నీవు దేవునికి ప్రతిష్ఠితురాలివైతే నిన్ను కూర్చో సంగతి వాడికి తెలుసు, నీకు తెలియదేమో. నువ్వు చేసే ప్రతి పని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సువార్తకు ఉపయోగపడుతుంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సువార్తకు ఉపయోగపడుతుంది. నువ్వు ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం సువార్తకు ఉపయోగపడుతుంది. వ్యాపారం చేస్తే వ్యాపారంలో లాభం సువార్తకు ఉపయోగపడుతుంది. నువ్వు బాగా చదువుకుంటే ఇంకా బాగా సువార్త చెప్పగలుగుతావు. ఉన్నత స్థానంలో సమాజంలో నీవు ప్రకాశించగలిగితే ఎక్కువ మందిని రక్షణలోకి నడిపించగలుగుతావు.
యువర్ డెవలప్మెంట్ ఈజ్ ఎ థ్రెట్ టు ద డెవిల్. ఏ రకంగా అభివృద్ధిలోకి వచ్చినా వాడికి గడగడలాడుతుంటాడు, భయం వేస్తుంటుంది. నీ అభివృద్ధిని వాడు ఆపుతాడు. నువ్వు బాగా చదువుకోకుండా, మంచి ఉద్యోగం చేయకుండా, ఆర్థికంగా డెవలప్ కాకుండా, వ్యాపారం అభివృద్ధి కాకుండా క్రష్ చేస్తూ ఉంటాడు వాడు. కొంతమంది చెబుతారు, అంకుల్ నేను ఏం చేయాలన్నా కూడా అన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఐఎమ్ అనేబుల్ టు గో ఫార్వర్డ్, ఐఎమ్ అనేబుల్ టు గ్రో ఇన్ మై లైఫ్. చదువుకుందామన్నాను, సీట్ రాలేదు, అనుకున్న చదువుకోలేదు, బిజినెస్ చేశాను, అది ఆటంకం అయిపోయింది. అసలు అన్ని ఆటంకాలే. ఇప్పుడు ఏం చేయాలా అని ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకుంటే యేసయ్య అంటాడు, నీవేళ మొరపెట్టుచున్నావు, ముందుకు సాగిపో. దేవుని స్తోత్రం కలిగిన కాక. అరే ముందుకు సాగిపో బాబు, జయం నీది. ధైర్యంగా ముందడుగేస్తే నీకోసం ఏ ఆటంకమైనా చీలిపోతుంది, దారి కలగజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఒక మంచి పని చేస్తే శభాష్, చాలా మంచి పని చేస్తున్నావని ప్రజలందరూ వచ్చి నీకు గజమాలేసి సన్మానం చేసి గో అహెడ్ అని అనరు. ఒక చాలా విచిత్రమైన సంగతి చెప్పిన నేను, నా సొంత జీవిత సాక్ష్యం. 4-5 తరాల నుండి మా ముత్తాతల తాతలే వాళ్ళు రెవరెండ్లు, తెల్లదొరల కాలంలో పాస్టర్లు, రెవరెండ్లు. వాళ్ళ వంశంలో పుట్టాను కనుక నేను ఉద్యోగం రిజైన్ చేసి సేవ ప్రారంభిస్తే మా చుట్టాలందరూ ఏం చేయాలి మరి? మీ లాజిక్ ప్రకారము, కామన్ సెన్స్ ప్రకారం చెప్పండి. 5 తరాల సేవకుల వంశం ఇది. ఈసీఐలో జాబ్ రిజైన్ చేయగానే శభాష్ ఓఫీర్, మంచి పని చేస్తున్నావయ్యా, మన కుటుంబం పరువు నిలబెడుతున్నావు, మన పితరులు చూపిన మార్గంలో నువ్వు నడుస్తున్నావు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, వి సపోర్ట్ యూ. అది అనాలా? నేనేదో పాపకార్యం చేసినట్టు అందరూ నా మీద దండెత్తి, ఓర్పిచ్చోడా ఉద్యోగం రిజైన్ చేస్తావా, ఎలా బతుకుతావు, తప్పు చేస్తున్నావు, ఉద్యోగం ఎందుకు రిజైన్ చేయాలి, చేయొద్దు. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు నేను మునుముందు ఎట్లా బ్రతుకుతాను అని నాకేం ప్రశ్న ఎప్పుడు లేదు. దేవుడు బ్రతికిస్తే బ్రతుకుతానండి, లేకుంటే అన్నం పెట్టకపోతే చచ్చిపోయి పరదేశకి వెళ్తాను. పెద్ద ఆ పాయింట్ కాదు అది. నాకున్న ఆశ్చర్యం ఏంటంటే, మీరు ఇంతకాలం ఏం భక్తి నేర్చుకున్నారు, ఏం వాక్యం నేర్చుకున్నారు, ఏ దేవుణ్ణి నమ్మారు? పౌలును కూర్చి మాట్లాడతారు, పౌలు మార్గం నేను నడిస్తేనేమో వద్దొద్దు అని అంటారు. అంటే బైబిల్కు వీళ్ళు ఆమడ దూరం ఉన్నారు. వద్దు. అరే ఉద్యోగం ఉంటే ఎవడన్నా పిల్లని ఇస్తాడురా, ఉద్యోగం మానేస్తే ఎవడు పిల్లని ఇస్తాడు నీకు అంటే? ఇవ్వకపోని సాధు సుందర్ సింగ్ లాగా ఉంటా. పిల్లని వాడిచ్చేదేంటి? ఉన్న పిల్లనే ఊడిపోయేది భగత్ సింగ్ గారికి, సేవ చేయలేదు మరి. ఇప్పుడు పిల్లనిచ్చేది చూసుకొని మన లైఫ్ మనం నడిపించుకుంటామా, మన మార్గాన్ని ఎన్నుకుంటామా, లేకుంటే నా సృష్టికర్త నాతో మాట్లాడిన మార్గంలో నడుస్తామా? నాకెవడన్నా పిల్లని ఇయ్యకపోని, పూటకింత అన్నం దొరక్కపోని, నా ప్రభు చెప్పాడు కనుక నేను చేస్తాను. ఎలా బ్రతుకుతావురా అని అన్నారు. తర్వాత నేను కొన్ని వేల మందిని బ్రతికించడానికి దేవుడు సాయం చేశాడు. దేవుణ్ణి నమ్మి ఒక అడుగు ముందుకు వేసినోడు ఎప్పుడు సిగ్గుపడ్డాడు. ముందుకు సాగిపోమ్మని దేవుడు ఆజ్ఞాపించగా ముందుకు సాగిన ఇశ్రాయేలీలు మునిగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి నేర్చుకోవడం అంటే ఏంటంటే దేవుణ్ణి నమ్మి రిస్క్ చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది నమ్ముతాం కానీ రిస్క్ చేయం. రిస్క్ లేని భక్తి కుదరదు. నేను చెప్తున్నా, నిన్ను పరలోకానికి చేర్చే భక్తి ఎటువంటిదంటే దేవుని కొరకు రిస్క్ తీసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవెంతైనా నమ్మదగిన వాడవంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి నమ్మి ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకోవచ్చు. మనము సిగ్గునొందము, మునిగిపోము, నష్టపడము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2000 ఏళ్ల సంఘ చరిత్రలో
నాలాగా త్యాగాలు చేసిన వాళ్ళు ఎన్నో వేల మంది దేవుడి సేవకు పిలిచాడని ఉద్యోగాలు, వ్యాపారాలు అవి అన్నీ వదిలేసి ముందుకు వచ్చిన వాళ్ళు ఎన్నో వేల మందో లక్షల మందో భక్తులు ఉన్నారు. మీరు మొత్తం వెతికి, మీరు ఓపిక ఉన్న కొద్ది వెతికి, లోకమంతా వెతికి యేసయ్యను నమ్మి అడుగు ముందుకేసి మునిగిపోయినోడు ఒక్కడిని పట్టుకురండి. ఒక్క స్టోరీ, ఒక్క సాక్ష్యం. యేసయ్యను నమ్మి రిస్క్ చేసినందుకు వీడు ఇట్లా పాడైపోయాడండి అన్నోడు ఒక్కడిని తీసుకురండి. ఇంపాసిబుల్ ఐ టెల్ యూ. ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదు. యేసు ప్రభువును నమ్మి నీళ్ళ మీద అడిగేసి సక్సెస్ఫుల్గా నడిచిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆగిపోతున్నావా? ముందుకు సాగిపోవంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. భయపడొద్దు. మీరెందుకు భయపడుతున్నారు? చాలామంది ప్రార్థన చేయడం ఏంటంటే వాళ్ళ భయం యొక్క ఎక్స్ప్రెషన్ అది. వాళ్ళు చాలా భయం వేసి స్తోత్రం. వాడు భక్తి లేదు, పాడలేదు. ఎంత భక్తి లేనోడు, దశంభాగం ఇయ్యనోడు, ప్రేమ లేనోడు, వాక్యం చదవనోడు కూడా అమావాస్య అర్ధరాత్రి శ్మశానం దగ్గర నిలబెట్టి వాడు స్తోత్రం అంటూ ఎప్పుడు అన్నాడు స్తోత్రం అని. అక్కడేమో పక్కన శ్మశానం ఉంది, ఇక్కడేమో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి, కీసురాళ్ళు కీసుమంటున్నాయి. భయం వేసిన చిమ్మ చీకటి. అప్పుడు వాడు ఎక్కువ స్తోత్రం అంటుంటాడు. ఎందుకంటే భక్తి అని కాదు, భయానికి. ఎక్కడ దయ్యం వస్తుంది ఏమని భయపడి స్తోత్రం అంటున్నాడు. కానీ సరే, ఆ అమావాస్య రాత్రి తెల్లారిపోయింది. నెక్స్ట్ డే వారికి జీతం వచ్చింది. దేవునికి ఇచ్చేది ఇద్దామనే జ్ఞానం కూడా ఉండదు. నిన్నంతా స్తోత్రం అంటే ఇప్పుడు ఏదిరా దశంభ, అయ్యో అమావాస్య రోజు అట్లా అన్నాం సార్, కష్టార్జితం దేవునికి ఇస్తాం, 5 రూపాయలు సరిపోద్దని అనేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ప్రియులారా, ఎవరో ఇవ్వడం లేదని నేను మన సంఘంలో చెప్పాల్సిన మాట కాదు. అందరూ భయంకరమైనటువంటి క్రానిక్ గివర్సే మన సంఘం అంతా కూడా. కానీ జనరల్ సమాజాన్ని గురించి మాట్లాడుతున్నా. జనరల్ క్రిస్టియన్ సొసైటీ ఎలా ఉందంటే, కష్టం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు స్తోత్రం తప్ప తర్వాత దేవుని చిత్తము నెరవేరుద్దామనే జ్ఞానము లేని నామకార్థ క్రైస్తవులు బోర్డు మంది ఉన్నారు. ప్రిలారా, అందుకే దేవుడు అంటాడు, ప్రార్థన చేస్తుంటే అప్రిషియేట్ చేసేది పోయి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటాడు. మంచిదే, నీ ప్రార్థన మంచిదే, కానీ నీ ధర్మము నెరవేర్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రార్థన మంచిదే, కానీ నీ బాధ్యతలు నెరవేర్చుట్లో ముందుకు సాగిపో. ఇప్పుడు మనకొక బాధ్యత దేవుడు అప్పగించాడు. ఏంటి ఆ బాధ్యత చెప్పండి? మన బాధ్యత మన సంఘానికి. చెప్పండి ఏంటి బాధ్యత? పరిశుద్ధులకు మొదటి శతాబ్దములో ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధలోనికి ఇప్పుడున్న క్రైస్తవ డినామినేషన్లు అన్నీ నడిపించాలి. ఇది దేవుడు అప్పగించిన బాధ్యత. చుట్టూ ఆటంకాలే ఉన్నాయి. డబ్బులు రాలేదు, ల్యాండ్ అమ్ముదామంటే అది ఇంకా జరగలేదు, ఎక్కడి నుంచైనా ఏదైనా ఏర్పాటు చేద్దామంటే కోవిడ్ వచ్చి పడింది, లాక్డౌన్ ఉన్నది, కదలలేము, మెదలలేము, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, బ్రతకడమే కష్టంగా ఉంది. ప్రపంచాన్ని ఏం సంస్కరిస్తావు? దేవుడు అంటాడు, 8 పుస్తకాలు ఇంగ్లీష్లోకి నువ్వు తర్జుమా చేసి ప్రపంచాన్ని నింపేది ఏంటి ప్రభువా? అయిపోయిన పుస్తకాలు తెలుగులో మళ్ళీ స్టాక్ అయిపోయింది, ప్రింట్ చేసుకుందామంటే డబ్బులు లేవు, ప్రింటింగ్ ప్రెస్లు ఓపెన్ లేవు. ప్రింటింగ్ ప్రెస్లు ఓపెన్ చేయకూడదు, చేస్తే ₹1,00,000 పెనల్టీ. ఓన్లీ కిరాణా కోట్లు, ఫుడ్ సర్వైవల్ కొరకు కిరాణా కోట్లు, పళ్ళ షాపులు, కూరగాయల షాపులు అంతే. మందుల కోట్లు, మందు కోట్లు అంతే. ఇక మిగతాది ఏది కూడా తెలియదు. ప్రింటింగ్ ప్రెస్ నాట్ అలౌడ్. ప్రియులారా, ముందుకు సాగిపోవాలి. లాక్డౌన్ రాని, ఇంకేమన్నా రాని, ఆ 8 గ్రంథాలు ఇంగ్లీష్లోకి తర్జుమా చేయాలి, ప్రపంచం నింపాలి. నా మీద మంత్ర ప్రయోగాలు జరుగుతున్నాయి. నైట్ అంతా నిద్ర లేదు. ఎర్లీ మార్నింగ్ 4, 5 దాకా పోరాటం. అప్పుడు పండుకుంటాను నేను.
మనసు అంతా అలసిపోయి నిద్ర లేక ఇంకా ఏమి తర్జుమా చేస్తాం. ఒకవైపు ఏమో లాక్డౌన్, ఒకవైపు ఏమో విచ్ క్రాఫ్ట్ అటాక్స్, దాన్ని ఎదుర్కోవడానికి నైట్ అంతా ప్రేయర్స్, నో స్లీప్, నో మనీ, ఎక్కడి నుంచి అన్ని ప్రింటింగ్ ప్రెస్సులు లేవు, డబ్బులు లేవు, నిద్ర లేదు. దేవుడు అంటాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఓఫీర్, ముందుకు సాగిపో, దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేనైతే డిసైడ్ అయ్యాను, కోవిడ్ అనేది తాతరాని, ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ దిస్ 8 books విత్ నో టైం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అరే నా దగ్గర 1,00,000 మార్గాలు ఉన్నాయి. సైతాన్ గాడు ఒక పెద్ద హౌలాగాడు, వాడు ఈజ్ ఎ స్టూపిడ్ ఫెలో. వాడు ఏమనుకుంటాడంటే ఒక పెద్ద అడ్డుగోడ, ఒక ఆటంకం, ఒక ఎర్ర సముద్రం మనకు అడ్డంగా తీసుకొస్తే ఇక వీళ్ళు ఏమి చేయలేరు అనుకుంటాడు, ఎర్రిమొగం. మొదటి శతాబ్దములో శ్రమలు వచ్చినప్పుడు సువార్త ఆగిందా? భక్తులు హతసాక్షులైతే సువార్త ఆగిందా? బెదిరిస్తే సువార్త ఆగిందా? ఇంకా విస్తరించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము ప్రబలమై ప్రభావముతో వ్యాపించను. ప్రతి ఆటంకము నీ సేవని ఇంకా ఎక్కువ చేస్తుందంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనము జయిస్తామండి. ఎన్నోసార్లు ప్రకటించాను, మళ్ళీ ప్రకటిస్తున్నా. దేవుడు అప్పగించిన అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అని ఆ వచన నెరవేర్పులో దేవుని సైన్యంలో ముందు వరుసలో ఉన్నది అగాపే సంపూర్ణ సువార్త సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యుద్ధంలో మనం తప్పక జయిస్తాం. సైతాను మన సేవను ఆపలేడు, మన ఎదుగుదలను ఆపలేడు. నీవు ఆర్థికంగా దీవించబడడాన్ని వాడు ఆపలేడు. నీకు మంచి ఉద్యోగం రావడాన్ని వాడు ఆపలేడు. నీవు ఒక లక్షాధికారివి కావడాన్ని వాడు ఆపలేడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ కెనాట్ స్టాప్ యువర్ గ్రోత్. కీప్ మూవింగ్ ఫార్వర్డ్. భయం అనేది రానియొద్దు. మనిషి దేని వలన తాను అనుకున్నది సాధించలేడు అంటే ఊరిలో శత్రువుల వలన కాదు. నువ్వు సాధించలేకపోవడానికి కారణం నీలో భయం, నీలో పిరికితనం, నీలో నెగటివ్ ఫీలింగ్స్. దే ఆర్ ద మెయిన్ ఎనిమీ యూ హ్యావ్ టు ఫైట్. ఎవడూ నిన్ను ఆపలేడు, నీ భయమే నిన్ను ఆపుతుంది. ఎవడు నిన్ను ఆపలేడు. నీ పిరికితనమే నిన్ను పాడు చేస్తుంది. బీ బ్రేవ్ అండ్ కరేజెస్. కీప్ మూవింగ్ ఫార్వర్డ్. దేవుడు నీ ముందు అనుగ్రహించిన ఆ విజన్, ఆ బాధ్యత, ఆ ప్రణాళికలో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ఆగిపోకుండా ముందుకు సాగిపోదాం. జయం మనది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. యుద్ధము యెహోవాదే, భక్తులకే విజయం. యుద్ధము యెహోవాదే, విజయము భక్తులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పాట పల్లవి పాడుకుందాం. యుద్ధము యెహోవాదే, విజయము భక్తులదే. యుద్ధము యెహోవాదే, విజయము భక్తులదే. భక్తులు విజయము నొందగ భువిలో మహిమయు యెహోవాదే. భక్తులు విజయము దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సాధ్యం కానిది ఒకటి ఉన్నదండి. అదేంటంటే ఓడిపోవడం. సబ్ కుచ్ సీఖా మైనే, హార్ జానా నహీ సీఖా మైనే. అదొకటి ట్రై చేసినా వస్తాడు. చాలా కష్టం ఓడిపోవడం. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే చాలా గొప్పవాడు కనుక ఓడిపోవడం చాలా కష్టమండి. నన్ను ఓడించడం సైతానుకు కష్టం, నాకేమో భయపడడం కష్టం, ఓడిపోవడం కష్టం. ఇక తప్పదు సార్, గెలవాలి, ఏమనుకోకని చెప్పి గెలిచేస్తామంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బలాన్ని స్వతంత్రించుకొని దేవుడు అప్పగించిన కార్యక్రమాన్ని సంపూర్తి చేయడానికి ముందుకు సాగుదాం, పునరంకితం అవుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా మన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకు సాగిపోమని మమ్మల్ని ప్రోత్సహించిన తండ్రి నీకు స్తోత్రం.
ప్రభువానికి వందనాలు. ఓ రాబాష కంధర రాధ రాబారాశి. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయపడొద్దు, దిగులు పడొద్దు, నిరాశ పడొద్దు. ఆటంకాలు వస్తాయి, పర్వాలేదు. ఆటంకములను అధిగమించి ముందుకు సాగిపో. ఎర్ర సముద్రాలు చీల్చుకుంటూ ముందుకు సాగిపో. నీ శత్రు సేనలను చీల్చుకుంటూ ముందుకు సాగిపో. గమ్యాన్ని చేరుకో, గమ్యాన్ని చేరుకో. నువ్వు చేరాల్సిన గమ్యం ప్రపంచ క్రైస్తవ సమాజ సంస్కరణ. నువ్వు చేరాల్సిన గమ్యం యెజబెలు నాటిన ప్రతి అబద్ధ బోధను పెకలించి వేయుట. నీవు సాధించాల్సిన, చేరుకోవాల్సిన గమ్యం ఆది అపొస్తలుల బోధలోనికి సకల క్రైస్తవ డినామినేషన్లను నడిపించుట. ఆ గురి వద్దకు సాగిపోమంటున్నాడు దేవుడు. ఆగొద్దు, ఆగొద్దు. ఎట్లా సార్, ఎలా సాగిపోవాలి? అడ్డంగా పెద్ద సముద్రం ఉంది అని నీవు భయపడొద్దు. ముందుకు వెళ్ళిపో. నువ్వు ముందుకు నడిస్తేనే ఎర్ర సముద్రం చీలుతుంది. నువ్వు ముందుకు నడిస్తేనే, సాగిపోవడానికి ఇష్టపడితే నీ కొరకు ఏ సముద్రమైన దారి ఇస్తుందంతే, చీలిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పిరికివాడిపై, పిరికి దానిపై ఆగిపోతే నీకు ద్వారాలు తెరవబడవు. నువ్వు ముందుకు సాగితేనే నీకు ద్వారాలు తెరుచుకుంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. నెవర్ స్టాప్ ఆన్ యువర్ జర్నీ. కీప్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్, మార్చింగ్ ఫార్వర్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడెము నాకందించి, రక్షణ తన పక్షము చేర్చిన, అక్షయముగా తన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. యెహోవా స్తోత్రం దేవా. ప్రేమ కలిగిన మా యేసు నాయనా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఎర్ర సముద్రము దగ్గర 2 పాఠాలు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం. మేము ఎప్పుడు కూడా సిద్ధాంతపరమైన పాఠాలు నేర్చుకున్నాం, కానీ ప్రాక్టికల్ లైఫ్ కొరకు అవసరమైన మోటివేషనల్ లెసన్ కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని సన్నుతిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించండి. క్రైస్తవుడైన వాడెవరు కూడా, క్రైస్తవ విశ్వాసురాలైన స్త్రీ ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడడానికి వీల్లేదు, భయపడడానికి అవసరమే లేదని, తమ యాత్రలో ఆగడానికి వీల్లేదు, ముందుకు సాగాలని మీరు మమ్మల్ని మోటివేట్ చేసినందుకు, ఎన్కరేజ్ చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తమ జీవిత పోరాటంలో జయము పొందుదురుగాక తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తాము పెట్టుకున్న గోల్ రీచ్ అయ్యి అనుకున్నది సాధింతురుగాక తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు. ఒక సంఘముగా, వ్యక్తిగతంగా మీరు మా ముందు ఉంచిన ఆ గమ్యాన్ని రీచ్ కావడానికి ఇప్పుడే మేము పునరంకితం అవుతున్నాము తండ్రి. ఆటంకాలు వస్తాయి, వాటిని మేము లక్ష్య పెట్టే అవసరం లేదు. ఆటంకాలను ద్వారముగా మార్చే దేవుడు నువ్వు ఉన్నావు. మీరు మాకు ముందుగా సాగి వెళ్ళుచున్నంత వరకు ఏ ఆటంకము మా ముందుగా నిలబడలేదు, నిలబడజాలదు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ కొరకు మేము ఒక కార్యానికి పూనుకున్నప్పుడు నాయన, ఈ ప్రపంచంలో మాకు ఎదురయ్యే ఏ ఆటంకాలను చూసి కూడా మేము భయపడకుండా నమ్మకముగా, చిత్తశుద్ధితో, దీక్షతో, ఏకాగ్రతతో, చెక్కు చెదరని మనోధైర్యంతో ముందుకు సాగి వెళ్ళడానికి సహాయము చేయమని, భక్తుల్లో ఉండే పిరికితనం అంతటిని యేసు రక్తంతో మీరు కడిగి పారవేయమని, ప్రతి నీ బిడ్డను ధైర్యముతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో
మీరు ఇచ్చే విజయాన్ని స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వజగత్ రక్షకుడని యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి ఉన్న మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి విజయోత్సవముతో ఊరేగించునుగాక. ఆమేన్. యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అపవాదికి వారి సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఇప్పుడు నేను సాగిపోతాను, నన్ను ఎవరు ఆపొద్దు.